హలో ఫ్రెండ్స్, నేను పెయింటింగ్ ట్రై చేశాను. ఎలా వచ్చిందో చూడండి. నేను పెద్ద పెయింటర్‌నేం కాదు, కానీ ఫస్ట్ టైం గోడ మీద ట్రై చేశాను. కొన్ని ఫ్లవర్స్ లీవ్స్‌తో అలా చిన్న చిన్నగా ట్రై చేశాను. ఎలా ఉందో నాకు తెలీదు. చూసి మీరు చెప్తే బావుందంటే నా ట్రయల్ బెస్ట్ అనుకుంటాను. ఏదైనా స్టార్ట్ చేస్తేనే కదా నేర్చుకోగలుగుతాం. అందులో ముఖ్యంగా ప్రాక్టీస్ చేస్తేనే అందులో పర్ఫెక్ట్ అవ్వగలుగుతాం. మనకిది వచ్చు అనుకుంటే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాలి. మనం ఎంత ఇంట్రెస్ట్‌తో చేస్తామో ఆ పని అంత పర్ఫెక్ట్‌గా వస్తుంది. అది ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్‌గా వస్తుంది. అది మనం చాలా శ్రద్ధతో చేయాలి, ఇష్టంతో చేయాలి. ఏ పనైనా ఇష్టంతో చేస్తే కష్టమేం కాదు కదా! అలా నేను కష్టపడి, ఇష్టపడి స్టార్ట్ చేసిన పెయింటింగ్ ఇది. నాకు చాలా రోజుల నుంచి పెయింటింగ్ వేయడం అంటే ఇష్టం. కానీ ఎప్పుడూ వేయలేకపోయాను. డ్రాయింగ్ మాత్రమే వేసేదాన్ని. కానీ ఇప్పుడు మా ఇంట్లో పెయింటింగ్ కూడా వేశాను. అది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా పెన్సిల్‌తో ఫస్ట్ డ్రాయింగ్ వేసి, ఆ తర్వాత పెయింటింగ్ ఫిలప్ చేసి, దానికి అలా అలా అవుట్‌లుక్ ఇస్తే ఎంత బావుంటుందో కదా! ఎంతైనా ఇష్టంతో చేస్తున్నాం కదా! మనకేమైనా మైండ్ అప్‌సెట్‌గా ఉన్నా, మనకి నచ్చిన పని చేస్తే ఆ అప్‌సెట్ అనేది ఉండదు. మైండ్ కాస్త రిలీఫ్‌గా అనిపిస్తుంది. నేను అలాగే నాకు నాకేమైనా డిస్టర్బెన్స్‌గా అనిపిస్తే నాకు నచ్చిన పని చేస్తాను. అప్పుడు ఏదైనా గిల్ట్ ఫీలింగ్ ఉన్నా సరే, స్ట్రెస్ ఫీలింగ్ ఉన్నా, డిసప్పాయింట్ ఫీలింగ్ ఉన్నా అసలవి గుర్తురావు. ఎందుకంటే మన కాన్సంట్రేషన్ అంతా మనం చేసే పని మీద ఉంటుంది కదా! పని మనకిష్టమైంది కాబట్టి ఆటోమేటిక్‌గా మన మైండ్ అటు వెళ్ళిపోతుంది. అందుకే డైవర్ట్ అవ్వడానికి మనకి నచ్చిన పనులు చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్లస్ మనం రిలాక్స్ అవుతాం. అలాగే డైవర్ట్ అవుతాం. ఇంకేదో చేయాలి, మనం చేయాల్సింది ఏదో ఉంది అన్న ఫీలింగ్ మన మైండ్‌కి కలుగుతుంది. నేను వేసిన పెయింటింగ్ మరీ గొప్పగా ఉండకపోవచ్చు. కానీ ఇది చిన్నదైనా నేను ఇష్టంతో చేశాను కాబట్టి లిటిల్ బిట్ బాగున్నా కూడా మీరు బాగుంది అని కామెంట్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే మీరు కూడా మీ మైండ్ చేంజ్ చేసుకోవడానికి మీకు నచ్చిన పనులు చేయండి.